సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ చక్కటి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి ప్రభు సన్నిధిలో దేవుని పాదముల చెంత ఒక శ్రేష్టమైన సమయాన్ని అవకాశాన్ని మన జీవితంలో మన ప్రభు మనకు కలిగించిన ఈ గొప్ప అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వేల వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీరు మీ కుటుంబం అందరూ బాగున్నారా? మేము మీ కొరకు ప్రార్థన చేయుచున్నాం. మీరు కూడా మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థించాలని మనవి చేయుచు ఉన్నాం. కనుక మనము దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం. కుటుంబ సమేతంగా ప్రతి వారు కూడా వచ్చి దేవుని మాటలు వినాలని మనం చేయుచున్నాం. కనుక మీ బిడ్డలు మీరు ఈ ఉదయకాల సమయంలో సమయాన్ని హెచ్చించి దేవుని పాదముల చెంతకు వచ్చి ఈ చక్కటి ఈ మాటలు వినే అవకాశాన్ని ఆ కృపగలిగిన ప్రభు మాకును మీకును మనకందరికీ దేవుడు దయచేసిన విధానాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యం మనము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచన భాగం. దానియేలు గ్రంథం ఈ 1వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తున్నాం. నపుంసకుల అధిపతిని వేడుకొనగా అని ఈ మాట మనం వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు మనతో ప్రభు మాట్లాడాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంతో ఆశను మన పట్ల కలిగి ఉన్నాడాయన. మనుషుని జీవితంలో మనుషుని అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో ఈ మనుషుని అపవిత్రపరిచే కార్యాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూడగలిగితే, మనుషుల్ని అపరిశుద్ధపరిచే కార్యాలు లోకంలో చాలా ఉన్నాయి. పాపము, లోక ఆశలు, ఆలోచనలు, ఉద్దేశాలు, ఊహలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఒక మనుషుడు భుజించే భోజన పదార్థాలు కూడా మనుషుల్ని అపవిత్రపరిచే అవకాశం ఉంది అని ఈరోజు దైవ గ్రంథములో ఈ లేఖనములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, దయతో మనము గమనించి ఆలోచించాలి. దానియేలు, సద్రకు, మెషాకు, అబేద్నెగోలు దేవుడు ఎన్నుకున్న ఆ రాజ్యం నుండి వారు బానిసులుగా తీసుకొని రాబడినప్పుడు రాజు ఆ దేశంలో ఉన్న బలమైన వారిని, తెలివి, బలము, జ్ఞానము కలిగిన వ్యక్తులను ప్రత్యేకించి ఆ దేశమునకు తీసుకుని వచ్చి వారికి తర్ఫీదునిచ్చి వారికి కల్దీయుల భాషను, విధానాన్ని, ఆ పద్ధతులు, ఆ ఆచారాలు అవన్నీ కూడా తెలియపరిచి, అంత మాత్రమే కాదు, వారు ఆరాధించే ఆ దేవతా సంబంధమైన పేర్లు కూడా వారికి పెట్టి ఆ విధంగా వారిని పిలవాలి అని రాజు ఆ విధంగా ఆజ్ఞాపించాడు. అయితే దానియేలు అనే మాటకు అర్థం ఏమి అని మనం చూడగలిగితే, దేవుడే న్యాయాధిపతి అని అర్థం. దేవుడే తీర్పు తీర్చువాడు అని ఆ మాటకు అర్థం. బబులోను దేవతకు సంబంధించిన పేర్లన్నీ కూడా ఈ ముగ్గురికి కూడా పెట్టడము జరిగింది. బబులోను వారి దేవుడు మరోదాక్ అనే
ఆ దేవతను వారు ఆరాధిస్తూ ఉన్నారు. వారు ఎవరు అని మనం చూడగలిగితే సూర్యదేవతను, చంద్రదేవతను ఆరాధించగలిగిన వ్యక్తులుగా వారందరూ కూడా ఉన్నారు. దానికి పేరేం పేరంటే మరోదాక్ అని ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచన భాగంలో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరోదాక్ అనే పేరును చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆహారము, ద్రాక్షారసము, అపవిత్రపరిచే ఇవన్నీ కూడా తన జీవితంలో ఎందుకు దానియేలు ఆ విధంగా వద్దని చెప్పాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆహారము, ద్రాక్షారసము అపవిత్రపరిచేవి అని ఎందువల్ల ఆయన భావించాడు అని మనం చూడగలిగితే, వాటిని విగ్రహాలకు ముందుగా అర్పించి తీసుకొచ్చి వారికి పెడుతూ ఉండేవారు. ఆ దేవుళ్ళకు, ఆ దేవతలకు అర్పణగా వాటి ముందు పెట్టి ఆ తరువాత యూదులైన దానియేలు, సద్రక్, మెషాక్, అబేద్నెగోలకు అవి పెడుతూ ఉండేవారు. ఆ విధంగా పెట్టినప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే, దానియేలు యవనస్తుడు, స్వదేశాన్ని విడిచిపెట్టి దూరంగా సొంత దేశానికి, సొంత జనాంగానికి దూరంగా ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. స్వదేశంలో ఉంటే అధికారము, బలము, స్వేచ్ఛ, తెలివి ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ వ్యక్తి విదేశంలో ఉన్నాడు కనుక, స్వదేశానికి దూరంగా ఉన్నాడు కనుక ఆ వ్యక్తికి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో, ఎప్పుడు ఎటువంటి నష్టం, ఇబ్బంది తన జీవితానికి వాటిల్లుతుందో ఈ భయముతో దానియేలు ఎప్పుడు కూడా ఆ విధంగా బిక్కుబిక్కుమంటూ భయముతో బ్రతుకుచున్న బ్రతుకుల ఆ ముగ్గురు జీవితాలు కూడా ఆ విధంగా మార్చబడ్డాయి. అయితే దానియేలు ఎప్పుడు కూడా తన జీవితంలో అపవిత్రత అనేది రాకుండా తన జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు. వీళ్ళు యూదులు కనుక వాళ్ళు ఆచారబద్ధంగా బలిని అర్పించి వారి విధానాల్లో వారికి భోజనము సమకూర్చాలి. భోజన పానాదులు వారి విధానములలో వారికి సమకూర్చి పెట్టాలి. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ బబులోనీయులు వారి దేవతలకు, దేవుళ్ళకు అర్పణగా అర్పించిన తర్వాత ఆ భోజన పానాదులు పెట్టినప్పుడు అవి మాకు వద్దు అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచన చేయాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా భక్తి విషయంలో ఎప్పుడు కూడా మొగమాటము కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా ధైర్యంగా ఒక వ్యక్తి దేవుని కొరకు ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది చేయాలో అది చేయాలి. ఆ విధంగా చేయగలిగితే ఆ వ్యక్తి భక్తిలో నిష్ఠాగరిష్ఠుడిగా దేవుని కొరకు ఉండడానికి దేవుడు ఆ మనుషునికి సహాయము చేస్తాడు. ఇప్పుడు దానియేలు ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య ఏంటి అని మనం చూడగలిగితే, రాజుకు కోపము తెప్పించాలా, లేకపోతే దేవునికి కోపము తెప్పించాలా? నేను ఎవరి పక్షంగా ఉండాలి? నేను రాజుని మెప్పించాలా, దేవుని మెప్పించాలా అని చెప్పి ఈ 2 తలంపుల మధ్యన దానియేలు ఊగిసలాడుతూ ఉన్నాడు. సొంత దేశంలో లేడు గనుక, పరాయి దేశంలో ఉన్నాడు గనుక రాజు మాట, రాజు శాసనాన్ని తప్పనిసరిగా దానియేలు అనుసరించి తప్పకుండా ఆ విధంగా జరిగించాలి. అయితే దానియేలు ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు అని మనం చూడగలిగితే, దేవునికి కోపం తెప్పిస్తే నా జీవితంలో నష్టమే కనుక నా జీవితంలో రాజు కోపపడినా పర్వాలేదు, రాజు కోపగించుకున్నా పర్వాలేదు, రాజు నాకు ఎటువంటి శిక్ష విధించినా పర్వాలేదు, కానీ నేను రాజుకు కోపము తెప్పించినా పర్వాలేదు, కానీ నా దేవునికి నేను ఎప్పుడు కూడా కోపము తెప్పించకూడదు అని చెప్పి గొప్ప అచంచలమైన ధైర్యం,
అచంచలమైన భక్తి విశ్వాసాన్ని దానియేలు తన మాటల్లో తన జీవితం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవుని ముందు లోకము, పాపము, అధికారము, బలము, బలగము ఇవన్నీ ఉంటున్నప్పుడు ఈ సమస్యల మధ్యన క్రైస్తవుడు జీవిస్తూ ఉంటున్నప్పుడు మన ద్వారా మన దేవునికి మాత్రమే మహిమ కలిగే విధంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి ప్రభు బిడ్డ దేవుని కొరకు ఆ విధంగా జీవించాలి. రాజు భుజించే భోజనం ఎంత శ్రేష్టంగా ఉంటుందో అని మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచన భాగంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు రాజు తాను భుజించు ఆహారములలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను అనే ఆ మాట మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అప్పుడు దానియేలు నపుంసకునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మాకు రాజు భుజించే భోజనాన్ని మేము తినము, మాకు శాకాహారం మాత్రమే చాలు, మాకు శాఖా ధాన్యాదులు మాత్రమే మాకు సరిపోతాయి అని చెప్పి ఆ విధంగా నపుంసకుని దగ్గర దానియేలు తన స్నేహితులు వేడుకున్నప్పుడు నపుంసకుడు దానికి సమ్మతించిన తర్వాత 10 దినములు పరీక్షించిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎంత నిష్ఠాగరిష్టంగా జీవించారో అనే ఆ మాట మనం చూడగలిగితే నిజంగా మన జీవితానికి అది ఒక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 4:13, హోషేయ గ్రంథం 9:3, యెహెజ్కేలు 4:13, హోషేయ 9:3లో మన వాక్యాన్ని చూడగలిగితే, నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజించుతురని యెహోవా నాకు సెలవిచ్చెను అనే మాటను యెహెజ్కేలు గ్రంథం 4:13లో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచన భాగములో మనం చూడగలిగితే, ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అశ్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు అని చెప్పి ఈ మాట మనము బైబిల్ గ్రంథములో ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ మాటలో విశేషం ఏమైనా ఉందా అని మనం చూడగలిగితే, దేవుని పిల్లలు ఒక్కొక్కసారి ఇతరుల కోపము తెప్పించుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలు ఒక్కొక్కసారి మన జీవితంలో మనం పడిపోతూ, చెడిపోతూ, బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి క్రైస్తవ బిడ్డలు అనుకుంటున్న మాట ఏంటంటే, ఇతరులకు కోపం తెచ్చుకుంటారేమో, ఇతరులు మన స్థానాన్ని దొంగిలిస్తారేమో, ఇతరులు మన జీవితంలో ఏమైనా అనుకుంటారేమో అని ఎన్నోసార్లు దేవుని బిడ్డలు తెగించి పాపము చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని పిల్లలు ఒక్కొక్కసారి కాదు, ఎప్పుడు కూడా ఇతరులు కోపపడతారేమో, ఇతరులు ఏమైనా అనుకుంటారేమో, నొచ్చుకుంటారేమో, బాధపడతారేమో అని కాకుండా, మనం ఎప్పుడు కూడా మనుషులను సంతోషపరచువారం కాకుండా మన జీవితంలో మనము దేవుని మాత్రమే సంతోషపరచువారుగా ఉండాలని ఈరోజు వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. రాజు కోపము కన్నా దేవుని కోపము చాలా కఠినంగా ఉంటుంది కనుక దేవునికి సంతోషాన్ని కలిగించాలి. రాజు కోపపడినా పర్వాలేదు అని చెప్పి దానియేలు అచంచలమైన విశ్వాసాన్ని, భక్తిని కనుపరిచి ఆ దేశంలో తనకు పెట్టిన ఆ పరీక్షలలో విజయాన్ని సాధించి గొప్ప వ్యక్తిగా భక్తి జీవితంలో ఆయన ఘనతను, మహిమను, ప్రభావాన్ని దేవుని ద్వారా పొందుకున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ఉంటూ ఈ లోకానికి వేరై రక్షణ పొంది దేవుణ్ణి సంతోషపరిచే విధంగా, దేవుని మాట వినే విధంగా, మన ద్వారా దేవునికి ఘనత వచ్చే విధంగా మనం ఈ ఉదయకాల సమయంలో దీవించబడి మనం ఆశీర్వాదాన్ని పొందుకుందాం.
అట్టి కృప మన జీవితంలో దేవుడు దయచేసి దీవించునుగాక.